శ్రీకాకుళం పట్టణంలో ఆశ్రమంలో శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం ఉండడం, అది ప్రపంచంలోనే ఏకైక పూజలు అందుకునే సూర్య దేవాలయం, అతి పురాతన దేవాలయం. అది కూడా ఈ ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చేటటువంటి దేవుడు సంఘం. అటువంటి దేవస్థానం మన శ్రీకాకుళంలో ఉండడం మనందరి అదృష్టం, పూర్వజన్మ సుకృత బలం. రథసప్తమి అలాగే సంవత్సరానికి 2 సార్లు కిరణాలు స్వామివారి పాదంపై పడవడం, అలాగే రథసప్తమి రోజు లక్షలాది మంది ప్రజలు మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా పక్క రాష్ట్రాల నుండి, ఇంకా సౌత్ ఇండియా స్టేట్స్ నుండి కూడా రావడం జరుగుతుంది. దాదాపు 1,00,000కి పైగా ఆ రోజు వస్తారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రథసప్తమి పండుగని రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ 3 రోజులు ఉత్సవాలు. గతంలో రథసప్తమి అంటే 1 రోజే జరిగేది. ఇప్పుడు అదే రథసప్తమి 3 రోజులు పండుగగా జరపమని ఉత్తర్వులు వచ్చాయి. ఇది మనందరి బాధ్యత. ఇది ఏ ఒక్కరు చేస్తే అయిపోదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పండుగగా దీన్ని భావించి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసి యావత్ ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం యొక్క పండుగని యావత్ ప్రపంచం ఇది చూసే విధంగా మనం చేయాలి. అలాగే నేను పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి మీ ఇల్లులు, అలాగే మీ షాపులు, అలాగే మన డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్ని సర్వాంగ సుందరంగా లైటింగ్, మన ఊర్లో అమ్మవారి పండుగలు అయితే అలాగే మీ ఇల్లులన్నీ మీరు చేస్తారు. అలాగే మీరందరూ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. బయట నుండి వచ్చే గెస్ట్ని మనం చూసుకోవాలి. వాళ్ళకి మంచి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు ఎక్కడికక్కడే మనం పెద్ద ఎత్తున నిర్వహించాలని సందర్భంగా అందరినీ పిలుపునిస్తూ ఈ 3 రోజుల పండుగ 4వ తారీఖున రథసప్తమి. ఎప్పుడు కూడా 4వ తారీఖున వేకుజామున 1 o'clock 12:30కి మనకి ఆ దర్శనాలు మొదలవుతాయి. అందుకు 2, 3, 4 ఈ 3 రోజులు మనం ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించాం. సో 2వ తారీఖున ఉత్సవాల ప్రారంభంగా ఆ రోజు ఎప్పుడులాగే అరసవల్లి దేవస్థానంలో దర్శనాలు ఉంటూ సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం అరసవల్లి దేవస్థానం వారు చేపడుతున్నారు. అక్కడ సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం జరుగుతుంది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా వచ్చి పాల్గొవచ్చు. అలాగే అదే రోజు శోభాయాత్ర అది తీయడానికి ఒక ప్లాన్ ఉంది. అది ఎక్కడి నుండి స్టార్ట్ చేసి అరసవల్లికి ఎండ్ అయ్యేటట్లు అది ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం? 7 రోడ్ జంక్షన్ నుండి చేస్తామా, DN నుండి చేద్దామా, బలగ నుండి చేస్తామా? అంత లాంగ్ అయితే అది సక్సెస్ అవుతుందా లేదనేది కూడా ఇంకా ఆలోచన ఉన్నాయి. సో శోభాయాత్రతో మనం స్టార్ట్ చేస్తాం. ఆ శోభాయాత్రలో మన యొక్క శ్రీకాకుళం జిల్లా సంస్కృతి సాంప్రదాయాన్ని ఇనుమడింపు చేయాలి. కోయి డ్యాన్స్ నుండి కోలాటాలు, అలాగే అన్ని రకాలు మొత్తం ఎన్ని మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు మన జిల్లా ఉన్నాయో అవన్నీ కూడా ఆ శోభాయాత్రలో వచ్చేయాలి. ఒక పక్క శోభాయాత్ర నడుస్తుంది, ఒక పక్క సూర్య నమస్కారాలు నడుస్తాయి. ఇక్కడ భక్తి దర్శనాలు చేసుకుంటారు. ఇంకోటి సాయంకాలం 3 గంటలకి గ్రామీణ క్రీడా పోటీలు, సంగిడీలు, మొగ్గల పోటీలు, కర్రస్వాము, ఇంకా DSDO గారితో మాట్లాడి వీలైతే ఎడ్ల బొర్రలు అలాంటివి కూడా పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం. దాంతో పాటుగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు, అది వాలీబాలా, కబడ్డీయా, ఏదో ఒకటే తీసుకుంటాం. అన్నీ చేయలేము. ఏదో ఒకటి తీసుకొని 2, 3 తారీఖులు 2 రోజులు నిర్వహిస్తాం. సో 3వ తారీఖు వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తాం. 2వ తారీఖు తాలూకా ప్రోగ్రాం
3వ తారీఖున వచ్చేసరికి ఆ క్రీడా పోటీలు నడుస్తే సౌరయాగం ఆర్సవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సౌరయాగం అని ఆ రోజు అవుతుంది. మళ్ళీ ఎప్పుడులాగా భక్తులు దర్శనం చేసుకుంటారు. సో ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ క్రాకర్ షో ఒకటి పెట్టడానికి చూస్తున్నాం. ఇంకా మిగతా యూత్ అందరూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిందిగా మంచి ఒక జబర్దస్త్ లాంటి షో తీసుకొచ్చి కొద్దిగా ఇంకా ఆర్కెస్ట్రా లాగా చేయడానికి 3వ తారీఖు సాయంకాలం 7 నుండి 9 వరకు 9 గంటలకు క్రాకర్ షో పెడతాం. తర్వాత 2, 3 తారీఖులు 4 కూడా వీలైతే ఒక లేజర్ షో డైలీ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఆ లేజర్ షోలో ఏముంటుందంటే మన శ్రీకాకుళం యొక్క చరిత్ర, ఇక్కడ ఉండే హిస్టరీ, శ్రీముఖలింగం, సాలిహొట్టం, అలాగే ఇంకేమేమి ఉన్నాయో అన్ని హిస్టరీ తీసుకొని బీచెస్, తర్వాత ఇక్కడ పట్టణ చరిత్ర, నెక్స్ట్ ఈ అరసవల్లి శ్రీకోర్మం టెంపుల్ చరిత్ర, ఇది ఒక 15 మినిట్స్ షో, లేజర్ షో. అది ఆ 15 మినిట్స్ అయితే మనకి రిపీటెడ్గా అవుతుంటుంది. అలాగా అది ఒక ప్లేస్లో పెడతాం. ఆ లేజర్ షో ఇంట్రెస్ట్ ఉన్న లేజర్ షోకి వెళ్తారు, సౌర్యాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, దర్శనాలు వెళ్తారు. 2వ రోజు కూడా మళ్ళీ గేమ్స్ అవుతాయి, గేమ్స్ అక్కడికి వెళ్తారు. సో అలా చేసుకుంటూ మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ పెడతాం. మళ్ళీ 2, 3 తారీఖుల్లో హెలికాప్టర్ ఒకటి తీసుకొస్తాం. టూరిజం హెలికాప్టర్ ఉంటుంది. అది గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు ఆయన కూడా దాన్ని ఓకే చేశారు. సరదాగా హెలికాప్టర్ ఎక్కాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టి దాన్ని మరి ఎంతో ఫిక్స్ చేస్తారు. అది ఎక్కితే 10 నిమిషాలు వాడు బైక్ తీసుకెళ్ళి వాళ్ళ అన్ని చూపించి రౌండ్ కొట్టి మళ్ళీ అక్కడ దించేస్తారు అనమాట. ఇదేంటంటే పండగ వాతావరణంలో ఎంటర్టైన్మెంట్ అందరికీ. సో అదేనమాట, హెలికాప్టర్ అంటే ఫ్రీ అని మనం అనుకోవచ్చు. సో అది వేరే, అది గుడి ప్రాంతంలో కాదు. గుడికి ఇప్పుడు క్రీడలు అనేవి అక్కడ జరుగుతాయి. మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్, హెలికాప్టర్ అనేది ఇక్కడ డచ్ బిల్డింగ్ దగ్గర జరుగుతుంది. క్రాకర్ షో కూడా దూరం పెడతాం. క్రాకర్ షో అయినప్పుడు శ్రీకాకుళం పట్టణంలో ఎక్కడ కూర్చొని నిల్చొని చూసినా క్రాకర్ కనిపిస్తుంది షో, అలా తయారు చేస్తాం. సో అది కూడా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వకుండా అది కూడా చేస్తాం. దీనివల్ల ఇది ఒక పెద్ద పిలిగ్రిమ్ సెంటర్ అవుతుంది. 100 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రసాద్ స్కీమ్లో మనం పెట్టాం. కేంద్ర మంత్రి వర్యులు దాన్ని పరిశీలి చేస్తున్నారు. గౌరవ కలెక్టర్ గారు అంతా కూర్చొని డిపిఆర్ తయారు చేసి పంపించడం జరిగింది. అది వచ్చిందంటే మొత్తం టెంపుల్ రూపురేఖలు మారిపోతాయి. ఇది ఒక పెద్ద పిలిగ్రిమ్ సెంటర్. ఇప్పుడు ఉన్న పెద్ద దేవాలయాలతో ఇది ఒకటిగా తయారవుతుంది. దానివల్ల ఇది పెద్ద పిలిగ్రిమ్ సెంటర్ అయితే ఒక టూరిజం హబ్ అవుతుంది. అయినప్పుడు ఇక్కడ అన్ని ఎంటర్ప్రినర్స్ అందరికీ మళ్ళీ ఇక్కడ పనులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది, చిన్న చిన్న వ్యాపారాలు పెరుగుతాయి, హోటల్ బిజినెస్ పెరుగుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీంట్లో భాగస్వాములు ప్రజలు అంటే స్థానికులు ఇంపార్టెంట్. శ్రీకాకుళం పట్టణ వాసులు మెయిన్. అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళ బిల్డింగ్స్కి సర్వాంశంగా లైటింగ్స్ అలంకరించుకోవాలి. అలాగే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని డిపార్ట్మెంట్లు, ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని లైటింగ్ చేయాలి. సెంట్రల్ లైటింగ్ అన్ని సెంటర్స్, నెక్స్ట్ ఇల్యూమినేషన్ అవన్నీ దేవస్థానం చేపడుతుంది. భక్తులు దూరం అయిపోయిందని చాలా వరకు మాకు కంప్లైంట్స్ వచ్చాయి. అది ఎలాగ మినిమైజ్ చేసి వీలైనంత తొందరగా ఈజీగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు కూడా మేము పరిశీలించాం. ఎప్పుడు క్యూ లైన్, ఫ్రీ లైన్ ఒకటే ఉంది. అది 2 చేయమని కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రపోజల్ పెట్టారు. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైనంత తొందరగా ఎక్కువ మంది దర్శించుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రసాదం కూడా చిన్న లడ్డూలు తయారు చేసి ఒక 2 లక్షలు 2 లడ్డూలు పంచుదామనేసి అదొక ప్రతిపాదన చేశాం. అన్నదాన కార్యక్రమాలు ఒక పక్కన నడుస్తాయి. సో ఇది అన్ని ప్రణాళికలు ఉన్నాయి. మీ అందరూ కూడా పూర్తిగా సహకరించాలి. పట్టణ ప్రజలకు ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. మీరు ఆ 3 రోజులు ఇది మీ సొంత ఇంటి పండుగగా భావించి ఈ అరసవల్లి రథసప్తమాన్ని ఈ రాష్ట్ర పండుగ కనుక 100% భక్తులు గతం కంటే పెరుగుతారు. ఆ భక్తులందరికీ మనం
సౌకర్యవంతంగా కల్పించి మళ్ళీ 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 అసలు సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలనే కోరిక ప్రజలందరిలో భక్తులందరిలో కలిగే విధంగా అక్కడ ప్రజలు ఎంత మంచివారు, ఎంత బాగా మనకి సహకరించారు, ఎన్నో ఏర్పాట్లు చేశారు, స్వచ్ఛందంగా ఎంతో మంచి చేశారు అనే పేరు మనం తెచ్చుకోవాలని ఫ్రీ పాస్ చేస్తాం. ఫ్రీ దర్శనాలు 100 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం. ఒక ఎమ్మెల్యేకి పాస్ కావాలంటే పాస్ ఇస్తాం, కాకపోతే 500 రూపాయలు కట్టాలా తిరుగుతులే వాళ్ళ కోసం. సో నేనే ముఖ్యంగా చెప్తున్నాను, నేను 500 రూపాయలు కట్టకుండా ఎవరికి ఎటువంటి పాస్ ఇవ్వగలను నా వద్దు. సో ఒక ఎమ్మెల్యే కావాలంటే 50 కాకపోతే 100 ఇస్తాం, 100 కూడా ఆయన లెటర్ ఇవ్వాలా, లెటర్ ఇస్తే 500 కట్టి తిరుగుతులాగే బ్రేక్ దర్శనం ఉంది కదా ఇస్తారు, దానికి ఒక టైం ఇస్తాం. ఆ టైంలో బ్రేక్ దర్శనం చేసుకుంటేనే వాళ్ళకి, ఆ బ్రేక్ దర్శనం రాకపోతే వాళ్ళ మిగతా 500 లైన్లో రావాల్సిందే. అదొకటి. తర్వాత విఐపీలకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం, మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం, ఇంకా చెప్తాం. రోజంతా ప్రోటోకాల్ ఇచ్చి ప్రోటోకాల్ లైన్ ఇచ్చి రోజంతా మనం అదే పనిలో ఉండలేం. మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్, ఈ టైంలో వచ్చే వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది, మిగతా టైంలో ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది ఏమనగా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ పాసులు వస్తాయి, విఐపి పాసులు వస్తాయి, వివిఐపి పాసులు వస్తాయని ఆశపడద్దు. ఏదైనా 500 రూపాయలే. వీళ్ళందరికంటే ఎర్లీగా ఫ్రీ లైన్లో ఎవరైతే ఉంటారో, ఫ్రీ లైన్ క్యూలో వాళ్ళే ఈ అర్జెంటుగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు అక్కడ కల్పిస్తున్నాం. ఆల్మోస్ట్ పరిగెత్తుకుని వెళ్తారు. అలా వీసా సిస్టమ్ ఎక్కువ దూరం నడిపించాం, వీలైనంత ఫాస్ట్గా తీస్తాం. డోనర్ కోసం ఈ నెల 10వ తారీఖు లోపల ఎవరైతే గతంలో అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దేవస్థానానికి డోనర్ పాసులు ఇచ్చారో వారందరూ కూడా ఈ నెల 10వ తారీఖు లోపల వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి. వాళ్ళ ప్రూఫ్స్ పట్టుకొని డోనర్స్ అని చెప్పి నాకు పాసులు ఇవ్వని నోట్లు అడిగితే ఇవ్వం, 10వ తారీఖు తర్వాత డోనర్ పాసులు అడిగితే ఇవ్వం. ఎందుకంటే భక్తుల కంటే డోనర్ పాసులే ఎక్కువైపోతాయి అనే ఆరోపణలు వచ్చాయి. కనుక డోనర్ ఎవరు డబ్బులు చేశారో వాళ్ళ దగ్గర రసీదు ఉంటుంది. ఆ డోనర్ చేసిన వాళ్ళకి ఆ రసీదు పట్టుకొని వస్తే వాళ్ళ పేరు మీద ఇస్తాం. ప్రతి ఒక్కరికి QR కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అక్కడ వచ్చి ట్యాలీ అయితేనే లోపలికి వస్తారు, లేకపోతే రాదు. కాకపోతే ఇంక చిన్న వెసులుబాటు చేశాం. అరసవల్లి గ్రామస్తులకి, పూర్వం ఉన్న గ్రామస్తులు ఒక 5-6 వీధులు దేవాలయం చుట్టూ ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు దర్శనంకి ఇబ్బంది అవుతుందని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళకి క్షీరాభిషేకం తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ టైం ఇస్తున్నాం. ఆ టైంలో వాళ్ళు వచ్చేయాలి, దర్శనం చేసుకోవచ్చు. కానీ విఐపి వచ్చినా, ఎవరు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, మినిస్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఫ్రీ లైన్ క్యూ అనేది ఆగదు. ఫ్రీ లైన్ క్యూ అది రాత్రి 11 గంటల అది ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ర్యాంప్ చేస్తాం, హైట్ నుండి వాళ్ళు ఇస్తారు, వాళ్ళు దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. డోనర్స్ పక్క వస్తారు, 500 క్యూ లైన్ వస్తుంది, 100 క్యూ లైన్ కూడా సపరేట్గా పెడతాం. సో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇది మొత్తం నేను మాట్లాడానని అనుకోండి, ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వెరీ ట్రాన్స్పరెంట్, చాలా బాగా చేయాలి.